Good morning, subscribers. After a very long time, welcome back to my channel Home Nisha Thoughts. నా రెగ్యులర్గా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను నైట్ పెట్టుకున్న ఇడ్లీ పిండిది, సో మార్నింగే ఇడ్లీ పెట్టేశాను. ఏదైనా వర్క్ చేయాలంటే ఫస్ట్ కౌంటర్ టాప్, కిచెన్ సింక్ అంతా నీట్గా ఉంటేనే మార్నింగ్ ఏ పైనైనా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఇక్కడ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డే మొత్తం హైడ్రేటింగ్గా ఉండాలి, మన స్కిన్ న్యాచురల్గా గ్లో అవ్వాలంటే ఈ జ్యూస్ కంపల్సరీ. క్యారెట్, బీట్రూట్ ఇంకా జామకాయలతోటి జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మూడింటిని కలిపేసి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ క్యూబ్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేసుకొని స్టెయిన్ అవుట్ చేసేసి అందులో ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. హెల్దీ డ్రింక్ అది, మన స్కిన్ కూడా న్యాచురల్గా గ్లో అవుతుంది. సో నేను తాగుతా అండ్ మా పిల్లలకి కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నా ఈ సమ్మర్లో. టేస్ట్ కొంచెం యావరేజ్గానే ఉంటుంది కానీ హెల్త్ కోసం అయితే తాగాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కంపల్సరీగా ట్రై చేయండి. నైట్ కాచి చల్లార్చిన తర్వాత తోడేసుకుంటాం కదా, మార్నింగ్ కల్లా మంచిగా గడ్డ పెరుగు రెడీ అయిపోయింది. చూడండి మీగడ ఎంత థిక్గా ఫామ్ అయిపోయిందో. సో ఇక్కడ మీగడంతా కలెక్ట్ చేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మాకు 2 డేస్కి ఇంత మీగడ ఫామ్ అవుతుంది. లిటరల్గా 10 డేస్కి మాకు మంచిగా నెయ్యి అయితే ఒక పావు లీటర్ వరకు రెడీ అయిపోతుంది. సో మీగడంతా కలెక్ట్ చేసి ఇంకొక బౌల్లోకి వేసుకున్నాను. ఇది 10 డేస్కి కలెక్ట్ అయిన మీగడ అనమాట. తర్వాత దీన్నే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు కొద్దిసేపు బ్రేక్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం. ఇంకా చూపినా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినడం అయిపోయిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్స్ అయితే ఇస్తాను పిల్లలకి. ఏం తింటున్నావు? ఓకే, హెల్త్కి మంచిదేనా అది? నెక్స్ట్ డే కోసం మళ్ళీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి మినపప్పు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు అంటే మార్నింగ్ ఎక్కువగా ఇడ్లీ తినడం ఇష్టపడతారు మా పిల్లలు, సో ఎక్కువగా ఇడ్లీ ప్రిఫర్ చేస్తా, ఆరెల్స్ పెసరట్టు చేస్తా. మేము ఈ పప్పుని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మినపగుండ్లు తీసుకొని తిరగల్లో ఇలా పప్పు చేసుకున్నాము. 4 ప్లేట్స్ ఇడ్లీ అవ్వాలంటే మేము ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ తీసుకుంటే మాకు 4 మెంబర్స్కి సరిపోతుంది. అందుకే 1 గ్లాస్ తీసుకొని నానబెట్టేశాను. అంటే ఇది మార్నింగ్ నానబెడితే పొట్టంతా మంచిగా విడిపోతుంది పప్పు నుండి అని చెప్పేసి మార్నింగే నానబెట్టేస్తాను. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కోసం ఏదైనా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడైతే ఈరోజు నేను పపాయ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బయట ఎండలో తిరిగి వస్తారు కాబట్టి కొంచెం నార్మల్ కూల్ అయినా ఉండాలి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఏముంది, ఆల్రెడీ చెప్పాను కదా నేను మీగడంతా కలెక్ట్ చేసి ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. సో ఈ బౌల్ అంతా నిండిపోయింది కాబట్టి ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో మీగడ. అంటే హోమ్ మేడ్ ఘీ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి మేము మీగడ అది వేస్ట్ చేయకుండా మొత్తం ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాం. చలో ఫటాఫట్ ప్రాసెస్ చూసేద్దామా. మీగడంతా ఒక బ్లెండర్లోకి తీసుకొని మంచిగా వాటర్ యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. పైన మీగడంతా గడ్డలాగా ఫామ్ అవుతుంది, అప్పటి వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ మనము మీగడ తీసే బ్లెండరు వేరేలాగా ఉంటుంది, అంటే మిక్సీ జార్స్లోనే ఇంకో టైప్ ఉంటుంది, అదే తీసుకోవాలి. మంచిగా బ్లెండ్ చేసుకోవడం అయిపోయింది. చూడండి వెన్న ఎంత బాగా ఫామ్ అయిందో. వావ్, సూపర్ ఉంది కదా. ఇలా వెన్న ఫామ్ అయిందంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇలా డైరెక్ట్గా కాకుండా అందులో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ క్వాంటిటీ మొత్తం మనం స్క్వీజ్ చేసేయాలి. అయితేనే నెయ్యి ఫామ్ అవ్వడం కూడా ఎర్లీగా అయిపోతుంది. ఇప్పుడు జనరేషన్లో అయితే మంచిగా అప్డేట్స్ వచ్చాయి కాబట్టి మనం బ్లెండర్లో వేసి ఒక 2 మినిట్స్లోనే పైన ఉన్న వెన్న మొత్తం తీసేస్తున్నాం. కానీ పాతకాలంలో అయితే కవ్వం తీసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చిలికితే కానీ వెన్న రాకపోయేది. ఇంత కష్టపడేవాళ్ళు అప్పుడు వెన్న తీయాలంటే. మనం ఇప్పుడు ఇలా చిటికేస్తే అలా అయిపోతుంది. ఈ మీగడంతా, ఈ బౌల్ మొత్తం ఫుల్ ఉన్న మీగడంతా 10 డేస్ది. 10 డేస్ కంటే ఎక్కువ ఉంచితే మీగడ కూడా కొంచెం ఎల్లోయిష్గా అయిపోయి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అందుకని చెప్పేసి 10 డేస్లో చేసేసుకుంటాను. బౌల్ అయితే రెడీ అయిపోయింది కదా. మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ మొత్తం, అయితేనే నెయ్యి సూపర్ స్మెల్ వస్తుంది. 2 చేతుల మధ్యలో మంచిగా బాల్ లాగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా మంచిగా ముద్దలాగా ఫామ్ అవుతుంది. వెన్న మొత్తం తీసేసిన తర్వాత కింద మజ్జిగలాగా ఫామ్ అయింది కదా, దాంతో హెయిర్ వాష్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ కూడా. చాలా సేమ్ ప్రాసెస్ని మళ్ళీ ఇంకా మిగిలిన మీగడతో కూడా చేసేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తీసేస్తున్నా.
ఆ మజ్జిగంతా కింద వలిగించేసిన తర్వాత మిగిలిన మీగడ మొత్తం కూడా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. అందులో కూడా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి చూడాలి, క్రీమీగా ఉంటుంది. అలా క్రీమీగా ఉన్న తర్వాత మళ్ళీ ఒక 2 minutes బ్లెండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మంచి వెన్న రెడీ అయిపోయింది. సో ఈ వెన్ననంతా ఇప్పుడు వేడి చేసుకుంటేనే గుమగుమలాడే నెయ్యి రెడీ అయిపోతుంది. కేస్కి నాకింత వెన్న వచ్చింది, అంటే మాకు ఇంటి పాలే కాబట్టి మీగడ ఎక్కువగా వచ్చింది. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టి మనము కలెక్ట్ చేసుకున్న వెన్న మొత్తం ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇంకొక స్పూన్ తీసుకొని మంచిగా అది కరిగేంత వరకు స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. కొంచెం ఈ వెన్న మొత్తం కరిగేంత వరకు కలిపితే ఏమవుతుందంటే మనము నెయ్యి ఫామ్ అయిన తర్వాత మంచిగా పూసగా ఉంటుంది. నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది. అంటే కొంచెం గిన్నెకి ఎక్కువ అడుగంటకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా స్పూన్ తోటి కలపడం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఒక 10 minutes తర్వాత ఇలా ఫోమ్ ఫామ్ అవుతుంది కదా, అంటే మొత్తం కరిగేసి ఆయిల్గా అయిపోతుంది. ఇంకా 15 minutesలో నెయ్యి రెడీ అయిపోతుందని అర్థం చేసుకోవాలి మనం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఒక 5 to 6 వరకు మెంతులు వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మెంతులు వేసుకుంటే ఏమవుతుందంటే నెయ్యికి మంచి రంగు, మంచి సువాసన కూడా వస్తుంది. మెంతులు వేసుకున్న తర్వాత ఒక 2 minutes బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా 5 minutesలో మంచి నెయ్యి రెడీ అయిపోతుంది. ఇలా మనకు క్రీమీ కలర్ వచ్చిందంటే నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా 2 minutesలో దించేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి. మనకు నెయ్యి ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా మంచిగా బౌలింగ్ అయినట్టు కనిపిస్తుంది ఫోమ్ వచ్చేసి. అప్పుడు నెయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందని అర్థం. కావాలంటే చూడండి, కింద ఇలా మొత్తం అడుగంటినట్టు ఉంది, మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది కదా, రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారిన తర్వాత స్ట్రెయిన్ అవుట్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ 10 days బ్యాకే నెయ్యి ప్రిపేర్ చేసుకున్నా, అది ఇంకా పూర్తవ్వలేదు. సో రెండింటిని కలపడం ఎందుకని చెప్పేసి ఇది వేరే గిన్నెలోకి వడగట్టేసుకుంటున్నాను. చల్లారినాక ఎలాగో గడ్డగట్టిపోతుంది కాబట్టి నేను స్టీల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇదంతా వేడి చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నా వీడియోని ఇంతవరకు చూసారంటే మిమ్మల్ని ఆకర్షించుకుని ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పా కదా, ఇదే ఆ నెయ్యి. క్రీమ్ కలర్లో సూపర్ ఉంది కదా. బఫెలో మిల్క్ అయితే ఇలా క్రీమ్ కలర్లో వస్తుంది నెయ్యి, అదే కౌ మిల్క్ అయితే కొంచెం లైట్ yellowish కలర్లో ఉంటుంది. చూడండి ఎంత పూసగా ఉందో నెయ్యి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.